మహాగణాధిపతియే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. జూన్ 2024 సంవత్సరం సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోబోయే ముందర ఈ మాసంలో అసలు గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఈ మాసం మనకి రవి జూన్ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. అలాగే కుజుడు జూన్ 1వ తారీఖు మేషరాశిలోకి పగలు 3:37 ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా జూన్ 14వ తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే గురువు మనకి ఈ మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, అలాగే శని భగవానుడు కూడా మనకి కుంభరాశిలో సంచారం చేయడం, మనకి ఈ మాసాంతం తర్వాత అయిన శని భగవానుడు వక్రగతిని పట్టడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఈ మాసంలో అంటే జూన్ 12వ తారీఖున ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు వచ్చి మీనంలోను, కేతువు వచ్చి కన్యలోను సంచారం. చంద్రుడు ఈ మాసమంతా కూడా ఉత్తరాభద్ర నక్షత్రం నుండి మొదలుకొని మళ్ళీ మాసాంతానికి రేవతి నక్షత్రం వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. మకర రాశికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు. మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఏనాడు శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకి కనబడుతోంది. అయితే ఈ మాసంలో వీళ్ళకి గురువు యొక్క బలం మాత్రం వీళ్ళకి అధికంగా కనబడుతుంది. అంటే గతంలో ఏవైతే వీళ్ళు చేసే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ ఆలోచనల్లో ఏవైతే ఆగిపోయాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు కూడా కాస్త శ్రద్ధ పెట్టి చదివితే మాత్రం మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ వాటికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది. అలాగే కాస్త కొంత వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బంది అనేది ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది నడుస్తుంది, ఏనాడు శని నడుస్తుంది. కాబట్టి కొంత సమస్యలు అనేవి ఉంటాయి, లేకుండా ఉండవు. కానీ ఈ యొక్క గురువు యొక్క బలంతో వాటి యొక్క తీవ్రత అనేది మాత్రం ఖచ్చితంగా తగ్గడం అనేది జరుగుతుంది. వ్యాపారస్తుల విషయాల్లో వాటిల్లో కొంతవరకు వీళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ప్రయాణాలు చేస్తూ ఉండడం, ప్రయాణాల్లో కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న అవకతవకలు కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రయాణాల్లో పట్టుకెళ్లాల్సిన మర్చిపోయినవి కావచ్చు, ఏదో ఒకటి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మాత్రం ఏర్పడతాయి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించుకోవాలి. అతి ఖర్చు అంటే అతి ధన వ్యయం అనేది పనికిరాదు. కాస్త పొదుపు అనేది చాలా అవసరం. ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది మాత్రం కనబడుతోంది. అలాగే ఇంట్లో ఉండే సంబంధ బాంధవ్యాలు కానీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు వాటిల్లో కొంతవరకు అనుకూలంగా ఉండడం. అంటే ఎలా అనుకూలత అంటే ఏదైనా తప్పుదారి పట్టకుండా మాత్రం ఈ గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధువులు మిత్రువుల యొక్క సహాయ సహకారాలు కొంతవరకు వీళ్ళకి ఉపయోగపడతాయి. అలాగే మీకుండే పరిచయాల ద్వారా ప్రస్తుతం ఏవైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీరు పూర్తిగా అందుకోవడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే కాస్త వీళ్ళకి ద్వితీయార్థం అంతా కూడా కాంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వ్యవసాయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసే పంటల విషయాల్లో కానీ లేదా పంట చేతికి వచ్చిన తర్వాత అమ్మే విషయాల్లో కానీ ఈ డీలర్స్ దగ్గర వాళ్ళ దగ్గర కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే ఎవరైనా ఈ భూమి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అమ్మకాలు కొనుగోలు చేసే విషయాల్లోనూ వాళ్ళకి సంబంధించిన వ్యాపార విషయాల్లోనూ జాగ్రత్త తీసుకుంటూ ఉండడం అనేది మంచిది. జీవిత భాగస్వామి పరంగా మాట్లాడే వ్యవహారాల్లో వాటిల్లో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి సహజంగా ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే వీళ్ళకి ఎవరైతే కళారంగాల్లో ఉన్నారో వాళ్ళకి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక్కోసారి అనుకోని చిన్న చిన్న మాట పట్టింపులు అవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్త వహించుకుంటూ ఉండడం, ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు
జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. సంతానపరంగా కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. సంతానం ద్వారా శుభవార్తలు వినడం, వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విషయాల్లో మకర రాశి వాళ్ళు ఎవరైతే సంతానం సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఏళ్నాడు శని యొక్క ప్రభావము కొంత కనబడుతున్నా కూడా గురు యొక్క అనుగ్రహం ద్వారా ముందుకు వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా శివ అష్టోత్తర నామాలను చదువుకుంటూ ఉండడం, అలాగే వీళ్ళకి శివారాధన చేసుకుంటూ ఉండడం, బిల్వాలతో శివుడికి పూజ చేసుకుంటూ ఉండడం, లేదా కనీసం మీరు ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఏమైనా బిల్వదళం చెట్టు ఉంటే అక్కడ చెట్టులో నీళ్లు పోసి దీపారాధన చేసి దండం పెట్టుకోవడం, ప్రదక్షిణాలు చేసి రావడం ద్వారా కొంత అనుకూలత మైన వాతావరణం పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.